కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని ఇరిగేషన్ డివిజనల్ ఆఫీసులో రెండో రోజు సెర్చింగ్ చేస్తున్నారు అధికారులు. రాత్రి కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ ఆఫీసులోని రికార్డులు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకుని డివిజన్ కార్యాలయానికి తరలించారు. పోలీసుల బందోబస్తుతో మేడిగడ్డ గెస్ట్ హౌస్ లో నిన్న రాత్రి అక్కడే పడుకున్నారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కుంగిన మేడిగడ్డ పిల్లర్స్ పై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లోని జలసౌధతో పాటు 10 చోట్ల ఒకేసారి తనిఖీలు చేపట్టింది బృందం. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు అధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టింది. జలసౌధలో 8 గంటలకు పైగా సోదాలు జరిగాయి. ఈఎన్సీ మురళీధర్ తో పాటు ఇతర సీనియర్ ఇంజనీర్లను విచారించింది. ప్రాజెక్టు డిజైన్స్, డ్రాయింగ్స్, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, టెండర్ల డాక్యుమెంట్లు, కాస్ట్ ఎస్కలేషన్ రిపోర్టులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మరిన్ని డీటెయిల్స్ రాజు నడి తెలుసుకుందాం. రాజు, రెండో రోజు కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రెండవ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి అక్రమాలతో పాటు కుంగినటువంటి మేడిగడ్డ పిఎస్సి యొక్క దానిపైన కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ యొక్క తనిఖీలు ఈ రోజు కూడా మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో కంటిన్యూ అవుతున్నాయి. నిన్నటి నుంచి సోదాలు జరిగాయి. నిన్న రాత్రి కూడా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా మేడిగడ్డ గెస్ట్ హౌస్ లోనే నైట్ అక్కడే బస చేశారు. ఉదయం నుంచి కూడా మళ్ళీ రికార్డులు తెప్పించుకుంటున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి రికార్డుతో పాటు కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించిన రికార్డులు, హార్డ్ డిస్క్ లో కూడా అన్నిటిని కూడా తీసుకొని డివిజన్ కార్యాలయం తరలించారు. సో ఇక్కడ ఏంటంటే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏజెన్సీ సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది, అక్కడ కొన్ని రికార్డ్స్ ఉంటాయి. దాంతోపాటు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కూడా ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడ కొన్ని రికార్డ్స్ ఉంటాయి. అంటే ఇవి బ్యారేజ్ కి పంప్ హౌస్ సంబంధించినటువంటి ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ మహదేవ్పూర్ లో ఇరిగేషన్ ఆఫీస్ ఉంది. సో ఇరిగేషన్ ఆఫీస్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి, అలానే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉన్నాయి. వీటన్నిటిని కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆఫీస్ లో ఉన్నటువంటి రికార్డులను, హార్డ్ డిస్క్లను, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఆఫీస్ లో ఉన్నటువంటి రికార్డు, హార్డ్ డిస్క్లను అన్నిటిని కూడా మహదేవ్పూర్ లోని ఇరిగేషన్ ఆఫీస్ కి నిన్న నైట్ షిఫ్ట్ చేశారు. తర్వాత అధికారులు అందరూ కూడా మేడిగడ్డ గెస్ట్ హౌస్ ఉన్నారు. పోలీస్ బందోబస్తు కూడా బాగానే అక్కడ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిఎస్ పై జరుగుతున్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ చాలా కీలకంగా మారనుంది. ఇక్కడ మహదేవ్పూర్ నుండి అటు హైదరాబాద్ జలసౌధ వరకు కూడా దాదాపు 10 చోట్ల ఆఫీసులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును కంప్లీట్ గా 8 ప్యాకేజీగా డివైడ్ చేసి దీన్ని నిర్మించారు. సో 8 ప్యాకేజీలకు సంబంధించినటువంటి 8 ఆఫీసులతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి జలసౌధ ఆఫీసు, ఈఎన్సీ ఆఫీసు, ఈ 10 చోట్ల కూడా నిన్న ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. పెద్ద ఎత్తున కూడా రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపించింది. దాంతో పాటు విచారణ కూడా చేస్తామని స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, రికార్డ్స్ కానీ, ఎవిడెన్స్ కోసం కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేస్తుందని చెప్పవచ్చు. కాళేశ్వరం ఇది లిఫ్టిగేషన్ ప్రాజెక్టు. ఈ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ లో మేడిగడ్డ బ్యారేజ్ లో గత అక్టోబర్ లో పియర్స్ దెబ్బతిన్నాయి. అంతకుముందు వచ్చినటువంటి భారీ వరదకు అటు కన్నెపల్లి పంప్ హౌస్ లోని బాహుబలి మోటార్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి, సైడ్ వాళ్ళు కూలిపోయి. సో దీనికి సంబంధించినటువంటి అంటే గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని చెప్తున్నటువంటి ప్రాజెక్టులో ఈ లోపాలు, ఈ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అసలు ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో వీళ్ళకు డాక్యుమెంట్స్ కావాలి కాబట్టి, రికార్డ్స్ కావాలి కాబట్టి వాటన్నిటిని కూడా ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ఇక విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్పీ శివకుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ప్రాజెక్టు చీఫ్ ఈఎన్సీ ఆఫీస్ లో కూడా పెద్ద ఎత్తున సోదాలు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించినటువంటి రికార్డులను కూడా విజిలెన్స్ బృందం స్వాధీనం చేసుకుంది. సో రామగుండం, కాళేశ్వరంలో అటు ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఆఫీస్ ఉంటుంది, దానికి సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ ఉంటుంది. ఆ ఎస్సీ సంబంధించిన మేడిగడ్డ డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయం కూడా విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి, అడిషనల్ ఎస్పీ బాలకోటయ్య ఆధ్వర్యంలో 10 మంది టీం తనిఖీలు చేసి రికార్డులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఒక 46 అంశాలపైన కూడా విజిలెన్స్ అధికారులు
ఏదైతే ఇరిగేషన్ ఆఫీసర్లు వారిని అడిగిన సమాచారం తెలిసింది. 46 అంశాలపై సమాచారాన్ని విజిలెన్స్ అధికారులు కోరారు. దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇచ్చినట్టున్నారు. ప్రధానంగా చూసుకుంటే అటు మెయిన్ గా అసలు ఇంజనీరింగ్ చీఫ్ తో పాటు ఇట్లా క్వాలిటీ కంట్రోల్, ఇంజనీరింగ్ అండ్ చీఫ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ కార్యాలయంలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం మరో ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ కార్యాలయాన్ని కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి డిపిఆర్ కూడా తీసుకున్నారు. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా విజిలెన్స్ వాళ్ళు తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు సోదాలు జరిగినాయి. తిరిగి మళ్ళీ కూడా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. రేపు కూడా ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కూడా కొనసాగే అవకాశం ఉంది చంద్రిక.